సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 17 పరుగులు మాత్రమే చేశాడు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎవరి బౌలింగ్లో లైఫ్ వచ్చిందో అదే బౌలర్కి విరాట్ బలి అయ్యాడు. దీంతో రోహిత్ లాగే కోహ్లీని కూడా బెంచ్కే పరిమితం చేయాలని వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్నింగ్స్ తొలి బంతికే లైఫ్ అందిపుచ్చుకున్న విరాట్ కోహ్లీ దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాడనిపించింది. కానీ అలా జరగలేదు. ఆ లైఫ్ తర్వాత విరాట్ కోహ్లీ చాలాసేపు క్రీజ్లో నిలదొక్కునేందుకు ట్రై చేశాడు. 2 సెషన్లో అదే బౌలర్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఇదే విధంగా సిడ్నీ టెస్టుల్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలన్న విరాట్ కోహ్లీ ఆశలు అడియాసలు కాగా మరోసారి టీమిండియాకు ఘోర పరాజయం తప్పేలా లేదు. సిడ్నీ టెస్టుల్లో తొలి ఇన్నింగ్సులో విరాట్ కోహ్లీ 69 బంతులు ఎదుర్కొన్నాడు. అయితే 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. విరాట్ కోహ్లీ వికెట్ను స్క్వాట్ బోలాండ్ తీశాడు. బోలాండ్ వేసిన బంతికి విరాట్ అందించిన క్యాచ్ను ఈ టెస్టులో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు బ్యూ వెబ్స్టర్ థర్డ్ స్లిప్ వద్ద క్యాచ్ అందుకున్నాడు. 0 వద్ద లైఫ్ అందిపుచ్చుకున్న తర్వాత విరాట్ తన స్కోర్ను 17 పరుగులు మాత్రమే జోడించగలిగాడు. సిడ్నీ టెస్టుల్లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇదే తొలిసారి కాదు. ఇప్పటి వరకు విరాట్ తన 8 ఇన్నింగ్సుల్లో 7 సార్లు ఇదే రీతిలో అవుట్ అయ్యాడు. నిజానికి సిడ్నీలో కూడా అతను అవుట్ గోయింగ్ బాల్ను ఆడే క్రమంలో స్లిప్స్లో క్యాచ్ ఇచ్చాడు. ఇది కోహ్లీకి సర్వసాధారణంగా మారింది. రోహిత్ శర్మ సిడ్నీ టెస్టుల్లో ఆడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జట్టులోని అత్యంత సీనియర్ ఆటగాడిగా విరాట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఆ ఆశ సన్నగిల్లింది. విరాట్ కోహ్లీ 3వ వికెట్కు గిల్తో కలిసి 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ వ్యక్తిగతంగా అతను పెద్దగా సహకారం అందించలేకపోయాడు. విరాట్ కోహ్లీ కూడా తన వికెట్ కోల్పోయి టీమిండియాను నష్టాల్లో పడేశాడు. అతను అవుటయ్యే సమయానికి జట్టు స్కోర్ 4 వికెట్లకు 72 పరుగులుగా నిలిచింది.